ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ శాసనపక్షం తరఫున అందరికీ నమస్కారాలు. ఈ దినం శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. శాసన మండలి తరఫున మా ఎమ్మెల్సీలందరూ కూడా వెళ్ళాం. అదేవిధంగా శాసనసభ పక్షాన ఎమ్మెల్యేలు కూడా అందరూ వెళ్ళాం. ఈ ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ గారు దాదాపు 127 పేజీలు అన్ని పాయింట్స్ అన్నీ కూడా వచ్చాయి. మొత్తం 127 ఇది కూడా లక్కీ నెంబర్ మాదిరి పెట్టుకున్నారేమో. మొత్తం పాయింట్స్ అన్ని ఏవి చూసినా కూడా గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా అపహాస్యం చేశాడు అనడానికి ఈరోజు జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు అన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు, అంకల గారెడ తప్ప రెండోది కాదు. గవర్నర్ గారితో అబద్ధాలు చెప్తూ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళు జరుస్తుంటే ఆయన కౌరవ సభ బల్లులు జరుస్తున్నారు. ఆయన ఏం చదువుతున్నాడో, ఈయన ఎందుకు కొడుతున్నాడో, వీళ్ళెందుకు కొడుతున్నాడో అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఇది ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది. బడ్జెట్ సమావేశాలంటే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది, భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి. ఈరోజు చూస్తే భయంకరమైనటువంటి పచ్చి అబద్ధాలు, అసత్యాలు గవర్నర్ గారితో ముఖ్యమంత్రి చెప్పించాడు. అందులో ప్రధానంగా విద్య గురించి చెప్పాడు. విద్య గురించి ఆయన చెప్పిన పదాలు, అంకెల గారెడు చూస్తే 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా కింద పడి గిల్లిగిల్ల కొట్టుకునే పరిస్థితి. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఒకటే అప్పీల్ చేస్తున్నాం. సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ చూసినా విద్యను ప్రోత్సహిస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా రద్దు చేశాడు. అందుకు ఉదాహరణ మీరందరూ చూసుకోవచ్చు. 10th క్లాసులో భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే అత్యల్పంగా అతి తక్కువగా పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్. దానికి కారణం ఎక్కువ మంది పాస్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందనే దురుద్దేశంతో ప్రైమరీ స్కూల్స్ అన్ని రద్దు చేశాడు. 10th క్లాస్లో రిజల్ట్ రాకుండా చూశాడు. ఇవన్నీ కూడా గవర్నర్తో ఏం చెప్పిస్తాడంటే ఆయన మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా నేను చేశానని కూడా అబద్ధాలు చెప్పాడు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి ప్రతి జనవరికి జగన్ వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు. మరి ఇది 5వ జనవరి. 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలైంది. ఇంతవరకు కూడా మెగా డిఎస్ అన్నాడు. మెగా డిఎస్ కాదు కదా, కనీసం ఏం చేయలేకపోయినాడు. ఆయన చేసేది ఒకటి, తన సొంత కార్యకర్తలకు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు నెల ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చాడు తప్ప ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా రోడ్లపై పడ్డారు. నిరుద్యోగులందరూ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక ఇండస్ట్రీ తీసుకురాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలు అన్నీ కూడా అయిపోయినాయి. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడినాయి. ఇవన్నీ పక్కన పెట్టి గవర్నర్ గారితో 127 పాయింట్ల రూపంలో 134 పేజీలు బుక్ రూపంలో ఆయనతో చదివించాడు తప్ప దీంట్లో ఏం లేదు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ అబద్ధాలు, అసత్యాలకు శాసనసభ సాక్షిగా వ్యవస్థలను దుర్వినియోగం చేసినందుకు మేమందరూ కూడా బైకాట్ చేశాం. అదేవిధంగా బీఎస్ను బైకాట్ చేశాం. రేపు జరగబోయే ఏదైతే సమావేశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రేపు తిప్పగొట్టడానికి ప్రజల పక్షాన మేమందరూ సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం.